మరి సంతోష్ గారికి ఈ సమయం ఇస్తున్నాం. అందరు కూడా మీ బంధుమిత్రులు కూడా మీరు కొద్దిగా ఆలకిస్తారని ఆశపడుతున్నాం. హలో, ఎవరు? దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మొదటగా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రభువుకి మొదటగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రారంభించి నమస్కరిస్తున్నాను, సాగిలిపై నమస్కరిస్తున్నాను. రెండోది, మరి సృష్టికర్త అయిన దేవుడిని, రక్షణకర్త అయిన దేవుడిని ఈ లోకానికి ప్రజలు పరిచయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు, మరి జయరాజు గారు, మరి డేవిడ్ గారు, తిమోతి గారు, చేతకొని వాళ్ళైనటువంటి సేవకులకు ప్రత్యేక వందనాలు. ఇక ఆత్మీయులందరికీ కూడా, సంఘస్థులందరికీ, విశ్వాసాలందరికీ పేరు ప్రభు పేరు వందనాలు. అలాగే నా బంధువులందరికీ కూడా, నా రక్త సంబంధులందరికీ కూడా మరి పేరు వందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నిలబడి ఇక్కడ జాన్లో ఉన్నాను. ఇదే భూభాగంలో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయింది నేటికి దగ్గర 24 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. మార్చి 15, 2001 ఈ రోజు 6 లక్షల వారం అనుకుంటున్నాను. ఈరోజు ఏ వారం? లక్షవారమే. ఎంత గమ్మత్తుగా ఉందంటే నా జీవితం. 2001 మార్చి 15న లక్షవారం నాడు అక్కడ పిండి పంతులు గారు ఉండేవారు మా ఇంటి పక్కనే. ఆయన ముహూర్తం పెడితే మధ్యాహ్నం ఈ టైంకి వెళ్ళిపోవచ్చున్నాను అంటే, రాజమండ్రి వెళ్ళిపోతున్నానండి మరి పరిస్థితి పెట్టి అంటే ఆ ముహూర్తం పెట్టి ఆ ముహూర్త ప్రకారం వెళ్ళిపోయాను. ఈవేళ 24 సంవత్సరాల తర్వాత నేను మరలా సజీవుడిగా బతికుండి ఈ భూమి మీదకి వచ్చానంటే ఇక్కడికి. మళ్ళీ నా స్వజనుల దగ్గరికి వచ్చానంటే, నేను పుట్టిన భూభాగం మీద, నేను పెరిగిన భూభాగం మీద, నా స్వజనుల దగ్గరికి, నా బంధువుల దగ్గరికి నేను వచ్చాను సజీవంగా. అంటే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిన వాడు ఈ బైబిల్ దేవుడే, నన్ను ఈరోజు తీసుకొచ్చిన వాడు ఈ బైబిల్ దేవుడే. బైబిల్లో కీర్తన 119:50 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీ వాక్యం నన్ను బ్రతికించుతుంది, నా బాధల్లో అదే నెమ్మదిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధల్లో అదే నెమ్మదించింది. అక్షరాల రైట్ అది బైబిల్. వెళ్ళేటప్పుడు ఏడుపుతో వెళ్ళాను. చచ్చిపోదామా, బతుకుదామా, పిల్లలు చంపేసుకుందామా, కుటుంబాన్ని అమ్మేసుకుందామా, చంపేసుకుందామా, లక్షలెట్లు చేరిపోదామా, లేదా ఆత్మహత్య చేసుకుందామా, లేదని ఏదైనా విఫలంగా ఏం చేద్దామా తోచని పరిస్థితుల్లో జీవితంలో ఓడిపోయి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను మా సొంత ఊరి నుంచి. 24 సంవత్సరాల 6 నెలల తర్వాత మరలా ఇదే భూభాగం మీద, ఇదే ఊరిలోకి నన్ను ఇంత పాస్టర్గా చెప్పారు. ఇక్కడ అప్పారావుగా వెళ్ళారు ఆయన, ఇప్పుడు సంతోషంగా వచ్చాడు ఆయన. అప్పారావుగా వెళ్ళినటువంటి ఆయన సంతోషంగా తిరిగి వచ్చి చేసిన దేవుడే. ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికొన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికొన్నానంటే, నీ కృపా, 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 నీ కృపా. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ప్రియులారా, అప్పారావు వెళ్ళాను, సంతోషం వచ్చాను. 24 సంవత్సరాలు, దగ్గర 25 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ఇప్పుడు నేను ఈ సభలో మీకు చెప్పలేను. అసలు ఎందుకు వెళ్ళిపోయాను, ఎలా బ్రతికాను, ఎందుకు బ్రతికాను, ఈ స్థితిలో ఎలా ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాను, ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చి నాకు 15-20 నిమిషాల సమయంలో సరిపోదు. నా స్వజనులకి తెలియదు నేను ఎందుకు వెళ్ళిపోయాను, నా బంధువులకి తెలియదు, నా ఇంటి పేరు వాళ్ళకి తెలియదు, ఆత్మీయులు మీకు తెలియదు, ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. దేవుడికి నాకు తప్ప ఎవరికి తెలియదు. నా ఇంటి వరకు కూడా కొద్ది కొద్ది తెలుసు అంతే. ఎందుకు వెళ్ళిపోయానో నాకు తెలియదు. ఈ స్థితిలో ఈ విధంగా నిద్రించినప్పుడు పరిస్థితుల్లో ఈ రకంగా వస్తానన్న సంగతి కూడా నాకు తెలియదు. తీసుకెళ్ళింది ఆయనే, తీసుకొచ్చింది ఆయన.
ఇదంతా చెప్పాలంటే తర్వాత దేవుడి చేత ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగుల్లోనూ లేదా నా యూట్యూబ్లో నా సాక్షి ఉంది, నా జీవితాన్ని మార్చిన యేసయ్య అని యూట్యూబ్లో ఉంది. ఆ సాక్షి కూడా మీరు వినొచ్చు. అనేక బుక్స్ మీద నేను 12 పుస్తకాలు రాశాను. నేను ఒక రచయితని, ఇప్పుడు బైబిల్ రచయితని, బైబిల్ టీచర్ని. ఆది మానవుడు నేటి మానవులకు బైబిల్ టీచ్ చేస్తాను నేను. పాత నిబంధన కొత్త నిబంధన సంగతి కూడాను పాస్టర్లు తయారు చేస్తాను నేను. పాస్టర్లకే మాస్టర్ అయ్యా నేను. ఈవేళ నేను ఒక ఇవాంజలిస్ట్ ఆత్మలు నడిపిస్తాను. ఒక ఇవాంజలిస్ట్గా, ఒక బైబిల్ టీచర్గా, ఒక బైబిల్ రైటర్గా ఈరోజు దేవుడు ఈ స్థితిలో నన్ను ఆధ్యాత్మికంగా ఉంచాడు. ఇక కుటుంబ పరంగా ఆ రోజు పిల్లలు అమ్ముకుందామా, చంపుకుందామా, ఈ భార్యను ఏం చేద్దామా, ఈ బిడ్డలు ఏం చేద్దాం, ఈ ముసలాళ్ళు ఏం చేద్దాం, అప్పుడు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేద్దాం తోచని స్థితిలో పిచ్చోళ్ళగా ఉన్నటువంటి నన్ను నెమ్మదిగా నాకు దేవుడు నెమ్మదిచ్చి ఆ బైబిల్ వల్ల ఆ వాక్యం ద్వారా నెమ్మదికి బైబిల్ చదివిన తర్వాత అప్పుడు నాలో మనశ్శాంతి వచ్చి ధైర్యం వచ్చి మరలా జీవితాన్ని జీరో నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు ఆ పిల్లలకి పిల్లలు ఇచ్చాడు, అక్కడ రాజమండ్రిలో సొంత ఇల్లు ఇచ్చాడు. ఈవేళ అన్ని విషయాలు దేవుడు భూ సంబంధం కూడా ఆ రోజు వెళ్ళేటప్పుడు ఎవరు తిండి పెడతారా అని, ఎవరు పంచదార ఇస్తారా, ఒక 100 రూపాయలు 150 రూపాయలు అత్తికి ఎవరైనా ఇల్లు ఇస్తారా అని తిరిగి రాజమండ్రిలో 15 ఇల్లులు మారాను నేను ఒక సంవత్సరంలో. 300 గజాల బిల్డింగ్లో ఉన్నట్టు నేను, 3 బెడ్రూమ్లో కట్టుకున్నటువంటి బిల్డింగ్లో ఉన్న నేను 150 రూపాయలకి ఎంత షెడ్ వస్తుంది, ఎంత రేగుల పాక వస్తుంది, ఎంత తాటాపాక వస్తుంది, ఎలా ఉండగలరు? ఉండలేక తిరిగాను. ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఐటీఐ చదివాను పెట్టరు. మా తాతయ్య గారు పావాడ సుగపేట చైర్మన్, ఆయన సింహాచలాడి గారు బీఎస్సీ సూర్పేటలో మా నాన్న రాజకీయ నాయకుడు. అందులో నాకు అప్రెంటిస్ ఇప్పిస్తే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయను, నాకు అసలు ఉద్యోగం వద్దు, నేను ఎవరికి తలవచ్చను, నేను స్వతంత్రంగా బతుకుతాను నేను ఎప్పుడైనా అనుకుంటేవాడు. మాకు పొలాలు ఉన్నాయి. నేను అందులో అప్పటికే నేను PLSలో ఇన్స్పెక్టర్గా 10 సంవత్సరాలు చేశాను. తను ఊళ్ళో ఫైనాన్స్ అది ఇస్తున్నాను, ఇక్కడ వ్యాపారం ఉంది కాబట్టి ఎవరికి తల తెచ్చుకోవద్దు అనుకున్నాను. కానీ రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఒక్క సంవత్సరంలో 10 ఉద్యోగాలు మారాను. నెలకు ఒక వాచ్మ్యాన్, నెలకు ఒక సెక్యూరిటీ గార్డు, ఏ పని చేయలేదు. బ్రతకడానికి నిలబడడానికి ఎన్ని అవసరం పడ్డానో, పిల్లల్ని పోషించుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఎన్ని అవసరం పడ్డానో ఆ దేవుడికి నాకు తప్ప ఎవరికి తెలియదు. అప్పారావు చచ్చిపోయాడు, దేవుపల్లి అప్పారావు లేడు, చచ్చిపోయాడు. ఇప్పుడు బతుకుతున్న దేవుపల్లి సంతోష్. ఈరోజు బతుకుతున్నటువంటి ఈ దేవుపల్లి సంతోష్ క్రీస్తు దాసుడి. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోతాను అన్న తీర్మానంతో బతుకుతున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. అంతేకాదు నేను, నా భార్య, నాకు ఇచ్చిన 2 బిడ్డలు, వచ్చిన 2 కోడలు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. వాళ్ళు అందరూ దేవుని నమ్ముకున్నాం. బావగారు అక్క కూడా దేవుని నమ్ముకున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ నా తండ్రి గారు తల్లి గారు కూడా నిద్రించారు. బావగారి కన్నా ముందే వాళ్ళు కూడా దేవుళ్ళలోనే నిద్రించారు. అలాగే తమ్ముడు కుటుంబం కూడా దేవుని నమ్ముకుంది. మొత్తం మా కుటుంబం అందరం కూడా యేసు ప్రభువులోనే ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. రక్షింపబడిన కుటుంబంగా ఈ రోజు ఉన్నాం. 37 సంవత్సరాలు నా వయసులో ఇదే జామి నుంచి నేను బయలుదేరేటప్పుడు 2001 మార్చి 15న బైబిల్ కానీ యేసు ప్రభు కానీ నాకు తెలియదు. ఈయన ఎవరో మతం కలిపేశారు, ఈ రాజమండ్రి తీసుకెళ్ళి మందు రాసేశారు అనుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. బైబిల్ నాకు తెలియదు, యేసు ప్రభు గురించి నాకు తెలియదు. తెలిసేది కొద్దిగా మా వ్యాపారానికి షాప్కి వచ్చేవాడు. నేను ఫైనాన్స్ ఇచ్చేవాడు కాబట్టి కొంత పరిచయం ఉండేవారు. ఫర్నిచర్ వ్యాపారం చేసేవాడు. ఆ రకంగా పరిచయం ఉండేవాడు తప్ప యేసు ప్రభుని పూజించడం కానీ, బైబిల్ని పూజించడం కానీ, గౌరవించడం కానీ నాకు తెలియదు. అంతకుముందు నేను వెళ్ళిపోయే ముందు సంవత్సరం మా అమ్మగారు పక్షవాతం అయితే మా ఇంటి దగ్గర గోవలాగ గారు చిన్న పప్పులు కొట్టి పెట్టుకునేది. ఆవిడ సువార్త అందించింది, పక్షవాతం పోతుందమ్మా యేసుప్రభు నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తే మా అమ్మగారు యేసుప్రభు ప్రార్థన చేసుకొని మా బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్న బొట్టు తీసి నేను విపరీతంగా తిట్టాను. నాకు చాలా గర్విస్తుంది. ఎవరికి లోబడేవాడు కాదు, ఎవరికి భయపడేవాడు కాదు. ఇందాక భాస్ గారు చెప్పినట్టుగా మంచి వర్తమానం చెప్పారు. నాకేంటి, నా కులం పెద్దది, నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి నాకు ఒంట్లో బలం ఉంది, ఎవరొస్తుంది, నాకేంటి నేను అంత రౌడీగా పెరిగాను, నేను పుట్టింది పావాడ, పెరిగింది జన్నివలస, స్థిరపడింది జామి. నా తల్లిదండ్రుల ఊరు పావాడైతే, తాతగారు జన్నివలస అయితే, అత్తగారి ఊరు జామి, స్థిరపడింది జామి. కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది ఉంది. కానీ నేను ఎవరు భయపడే పని కూడా లేదు. నాకు అంత గర్వంగా పెరిగాను నేను, అలాగా మూర్ఖంగా పెరిగాను నేను. అలాంటి వాడిని దేవుడు నన్ను అంచేశాడు, వంచేశాడు, వచ్చి మొత్తం అంతా జీరో చేసాడు. ఈ రకంగా ఇవాళ బ్రతుకున్నానంటే, నా కుటుంబం బ్రతుకుందంటే దేవుడు కృప. మీకు అదే చెప్తున్నాను. మా అమ్మగారు ఆ రోజు ఆ పని చేస్తే నేను తిట్టాను అంతే. ఇది ఎంత చూడండి, ఒకసారి జాగ్రత్త, ఇది ఎంత కార్యం చేసిందో. మా అమ్మగారిని తిట్టాను, ఎందుకా దేవుడు, ఎందుకా మతం, ఎందుకు అది ఎవరు చెప్పారు, కాళ్ళు ఎరగొట్టేస్తాను అక్కడికి వెళ్ళామంటే చెప్పాను. మనకి యేసు ప్రభు పెట్టి మనకే బోల్డ్ మంది దేవుళ్ళు, అప్పటికే మనకు బోల్డ్ మంది పూజలు, ఇంటి నిండా ఫోటోలే. అప్పుడు ముందు సంవత్సరం తిరుపతి కూడా వెళ్ళి వచ్చాం. ఈ ఎంత మనకి ఇంత భక్తి ఉంది కదా, మనకి యేసు ప్రభు ఎందుకు, మనకెందుకు అబద్ధాలు. నేను తిట్టాను అంతే.
ఆ ముందు సంవత్సరంలో ఆ తిట్టినటువంటి మా అమ్మగారిని గద్దించిన సంవత్సరం తిరగముందే నాకు మెంటలు వచ్చినట్టు చేశాడు దేవుడు. వీడు ఈ స్థితిలో ఉంటే దాన్ని రాడు అనుకున్నాడేమో దేవుడు. నా కొండదంతా తీసేసి చివరికి భయం పుట్టించి అప్పులు పాలు చేసి వ్యాపారం అది భయం పుట్టించేసి ఎవరు నన్ను ఏమనుకోని నాయంతా నేనే భయపడిపోయి ఊరు విడిచి రాజమండ్రి వెళ్ళిపోయే పరిస్థితి. రాజమండ్రి వెళ్ళిపోవడం కాదు, మరణించాలని పరిస్థితికి వెళ్ళిపోయాం. అక్కడ దేవుడు పట్టుకున్నాడు. రాజమండ్రిలో ఉన్నాం. మీలాంటి ఆత్మీయులు, మీలాంటి సేవకులు ప్రార్థన చేసి యేసు ప్రభుని చెప్పారు, అబ్బాయి నువ్వు బైబిల్ పట్టుకో, నువ్వు యేసు ప్రభుని తెలుసుకో, నువ్వు మళ్ళీ బతుకుతావు. మా బంధువులందరూ అక్కడ సువార్త అందించారు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇందాక యోబు గురించి చెప్పారు కదా, యోబుకి ఎంత ఆస్తిపరుడు, ఎంత అనారోగ్యం ఉన్నా అన్నీ పోయాయి. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, మరలా దఫనిచ్చేసాడు దేవుడు. నీకు కూడా మరల దేవుడు ఆ రీతికి ఇస్తాడు. నువ్వు యేసు ప్రభు దగ్గర, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, నీ దేవుడిని పక్కన పెట్టి, నువ్వు ఎంతో పూజించి మీ తాతలు తండ్రులు పూజించడానికి పక్కన పెట్టి ఒక్కసారి యేసు ప్రభు ప్రార్థన చేసి చూడు, ఒక్కసారి బైబిల్ చదివి చూడు నువ్వు అన్నారంటే. బైబిల్ చదివి ఏమొస్తుంది? బైబిల్లో ఒక్క బొమ్మ లేదే, బైబిల్లో ఒక్క దేవుడి ఫోటో ఉండదు, మా ఇంటి నిండా దేవుడి ఫోటోలే. బైబిల్ చేత నా బతికెలా మారుతుంది? బైబిల్ చేత నాగల నెమ్మది వస్తుంది. ప్రార్థన చేసుకోండి, నాగల నెమ్మది వస్తుంది. పోయిన ఆస్తులు నాగల పోయి, నా పరువు పోయింది, నా పేరు పోయింది, నా పరపత పోయింది, నా జీవితం స్నాశ అయిపోయింది. అసలు దేవుడు అన్నాడే లేడు. అస్సలు నాతో ఎవరు మాట్లాడద్దు. ఉగ్రవాద కోరికలు, ఉన్మాద స్థితి. అప్పుడు ఏం పోయిందో ఒకసారి బైబిల్ చదవమంటున్నారు, ప్రార్థన చేసుకోమంటున్నారు, చర్చికి రమ్మంటున్నారు కదని లోబడి వెళ్ళాను. 2001 మార్చి నెలలో ఆఖరి వారంలో జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బైబిల్ వదలలేదు. యేసుప్రభు నన్ను వదలలేదు, నేను యేసుప్రభుని వదలలేదు. దేవుని నామం ఇదే నా జీవితం టర్నింగ్ పాయింట్. నన్ను మార్చింది ఎవరు అంటే బైబిల్. నన్ను బ్రతికించింది ఎవరు అంటే బైబిల్. నన్ను నా తల్లిదండ్రులు పరలోకి తీసుకెళ్ళింది ఎవరు అంటే బైబిల్. మా భావన బైబిల్ ఎవరు తీసుకెళ్ళారు పరలోకి అంటే దేవుడే. బైబిలే మార్చింది. ఏ మనుషులు కాదు, ఏ పాస్టర్లు కాదు, ఏ మతం కాదు. నా పరిస్థితులు అలా చేసి ఆ పరిస్థితులు నాకు కల్పించిన దేవుడు అనే సంగతి అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. ఇక్కడ మా బంధువులందరూ ఏంటికి ఏమైంది, వెంటలు వచ్చింది, ఏంటి అయిపోయింది, వారం రోజులు ఇదంతా మారిపోయింది. జామాష్టమైంది, అష్టమైన 6 రోజుల్లోనే. నాకు అర్థం కాదు, ఇంతవరకు అర్థం కాదు, బంధువులకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక అర్థమైంది నన్ను పిలిచింది దేవుడు అనే సంగతి. ఇది పిల్లలు నా సాక్ష్యం. మిగతా సమయంలో కూడా పంచుకుంటాను. ముఖ్యంగా మా బావగారి గురించి నేను మాటలు చెప్తాను. మా బావగారు అక్కడ మాకు సొంత ఇల్లు ఉండేది. అక్కడికి బావగారు మా ఇల్లు అప్పుడు కోర్టులు వేసేసారు. అది కోర్టులో ఏలం అయిపోయింది. బెస్సన్న ఎవరు పాడుకున్నారు. తర్వాత మా పంతులు గారు, మా ఫ్రెండ్ అయినా, ఇప్పుడు ప్రెసిడెంట్ పాడుకు మందు షాప్ అయినా, ఆయన పాడుకున్నాడంట. తర్వాత నాకు చెప్పారు ఫోన్ చేసి. కోర్టు నేను వెళ్ళలేదు, కానీ కోర్టులో దేవుడు నా పక్షాన అద్భుతంగా దేవుడే పోరాడి వాళ్ళ అప్పులు, సిట్ ఫండ్, బ్యాంక్ అప్పులు, వాళ్ళ అప్పులు అన్ని తీరిపోక చివరికి నాకే 1,70,000 రూపాయలు దేవుడు ఎదురు చేశాడు. దేవుడు నామ స్తోత్రం కలుగుగాక. అది తెచ్చుకోవడానికి చెక్కు ఎస్కాట్ కోర్టులో రామంటే వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. నా కాళ్ళు వదిలేసింది. చచ్చిపోయి బతుకులు, సాగు బతుకులు మంచి మీద ఉన్నాను 2015 సంవత్సరంలో. అప్పుడు మా పెద్ద ఎస్కాట్ కోర్టు వచ్చి ఆ చెక్ పట్టుకొచ్చి, అంటే ఇది దేవుడు చేసిన కార్యం. అంటే ప్రియులారా, ఈ పరిస్థితుల్లో నేను ప్రభువుని దగ్గరికి రావడానికి, అంటే బావగారు అక్క రావడానికి కారణం అండి. నేను నా కుటుంబం రావడానికి కారణం చెప్పాను. అక్క బావ ఇక్కడ మరి మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం కదా. మరి మా తమ్ముడు కుటుంబం అక్కడే ఉంది, మరి నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, పిల్లలు అక్కడ ఉన్నారు, మరి ఇద్దరు ముసలి అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ మా బావలు అందరూ ఉన్నారు, మా మధ్యలో అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, బావాళ్ళు ఉన్నారు, నా సొంత అన్నదమ్ములు ఉన్నారు, నా తండ్రి పిల్లలు ఉన్నారు, మా తాతగారు అందరూ జనవలసి ఉన్నారు, మా తోట కుటుంబ బంధువులు అందరూ జనాలు ఉన్నారు. బంధువర్గానికి లోటు లేదు. కానీ ఏదైనప్పటికీ కుటుంబం మాత్రం దూరం అయ్యాం కనుక మరి మేము అక్కడి నుంచి రావాలని మాకు ఇంకా సిరాకు వేసింది. ఇంకా జీతాలు ఫెయిల్ అయిపోయాయి. ఇక చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే బతుకుతాను. నేను ఇంకా నా ఊరు రాలేను. నా బంధువుల దగ్గరికి నాకు చాలా అవమానం అయిపోయింది. నాకు ఈ పరిస్థితి వచ్చింది అని నేను ఇంకా ఒక పట్టుదలతో ఉండిపోయాను రాకుండా. మా వాళ్ళు వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు, పిల్లలు కుటుంబం తిరుగుతుంది తప్ప నేను 24 సంవత్సరాలు 6 నెలలు కూడా రాలే. కోర్టుకు ఒకసారి వచ్చాను, వేసుకోవడం చాలా వెళ్ళిపోయింది అంతే. అలాంటి పరిస్థితుల్లో అక్క బావ ఇక్కడ ఇల్లు వదులుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరు ఇంకా అక్కడ ఎందుకు ఇల్లు అమ్మేయండి, ఇంకా అందరు ఎక్కడ ఉందో కుటుంబం అంతా కలిపి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు నమ్ము, మేము కూడా దేవుడు నమ్ముకోవడం చూశారు. మా ఇంట్లో అందరూ దేవుడు నమ్ముకోవడం చూశారు. ఇక బావకి అక్క కూడా చెప్పాం. దేవుడు నమ్ముకోవడం కారణం ఏంటంటే, నేను ఇవాళ మా బంధువులు చెప్తున్నాను, నా తల్లిదండ్రులే నేను దేవుళ్ళు నడిపించానంటే, నా అక్కని బావనే నా తండ్రి తర్వాత తండ్రి నాకు, నా బావ, నా తండ్రి, నా తల్లి, వాళ్ళ దేవుళ్ళు నడిపించానంటే, నా భార్యని దేవుళ్ళు నడిపించానంటే, నేను కన్న పిల్లలు దేవుళ్ళు నడిపించానంటే ఏముంది దేవుళ్ళో, ఏముంది బైబిల్లో? బైబిల్ రాత్రి పగలు చదువుతాను నేను. 2 విషయాలు గమనించాను బైబిల్లో. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఈ మనుషులు పుట్టించిన దేవుడు, ఈ సమస్త జీవరాశులు సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు గ్రహించాడు. ఫస్ట్
ఇంతకన్నా మన పూర్వీకుల దగ్గర నుంచి ఆది మానవుడు ఆదాము దగ్గర నుంచి నేటి వరకు కాదు, ఇది ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఈయన ఒక్కడే దేవుడు, దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తుని అర్థమైంది. ఇక రెండోది, పుట్టిన ప్రతి మానవుడు పాపాత్ముడు కనుక అలాగే చచ్చిపోతే నరకానికి పోతాడు కనుక స్వర్గం ఉండదు కనుక పుట్టిన ప్రతి మానవుడు కూడా కోడి ద్వారా, మేక ద్వారా, కొబ్బరికాయ ద్వారా, నోముల ద్వారా, తీర్థయాత్రల ద్వారా ఏ పుణ్య కార్యాలు చేసినా స్వర్గం రాదు. అంతకుముందు కోళ్ళు, మేకలు, తల్లేలు అన్నీ చేసాం మేము. కేదారేశ్వర నెల మా ఇంటి పేరే. కార్తీక వ్రతం చేసేవారు, అన్నీ చేసేవారు. కానీ 24 సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాల నుంచి అవన్నీ మానేసుకున్నాం. ఒకే ఒకటి దేవుడు యేసు ప్రభు అని అక్కడే నమ్ముకున్నాం. మేము పాపంలోనే పుట్టాం, పాపంలో చనిపోతే నరకానికి పోతాం భయంతో యేసు ప్రభు అంగీకరిస్తే స్వర్గం ఇస్తానని చెప్పాడు, పరలోకం ఇస్తానని చెప్పాడు కనుక, అది ఉచితంగా ఇస్తానన్నాడు కనుక ఈ 2 కారణాలు పెట్టి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా ఇంటి వారు యేసు ప్రభు నమ్ముకున్నాను. ఈ లోకంలో దేవుడు అన్నవాడు యేసు ప్రభు ఒక్కడని బైబిల్ చెప్తుంది. ఈ లోక రక్షకుడు పుట్టిన ప్రతి మానవుడు మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే, స్వర్గం వెళ్ళాలంటే భూమి మీద యేసు ప్రభుని అంగీకరించాలి. నేను పాపిని ప్రభువా, నా కోళ్ళ వల్ల, నా మేకల వల్ల, నా తీర్థయాత్ర వల్ల, నా నోముల వల్ల, నా పుణ్యకార్యాలు, దాన కార్యాల వల్ల నాకు మోక్షం రాదు అని ఒప్పుకుని ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళు పరలోకి వెళ్ళిపోతారో బైబిల్లో రాయబడి ఉంది. ఈ 2 నేను నమ్మానమ్మా. నా బంధువులు చెప్తుంది, ఆత్మీయులకు చెప్తుంది, నిజం చెప్తున్నా బైబిల్ పట్టుకొని. ఈ 2 విషయాలు నేను నమ్మి అప్పుడు నా ఇంటి వారందరికీ దీని గురించి చెప్తే, నా ఇంటి వారు మాతో పనుకొని ఒకరి కుటుంబాలు రాజమండ్రిలో అందరూ ప్రభులో ఉన్నాం. మా బంధువులు చాలా మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా మా మాయగారు, దేవుడి మాయగారు పిల్లలు కూడా ఆల్రెడీ అప్పటికే నాకన్నా ముందే దేవుడు ఉన్నారని చాలా సంతోషించారు. ఇంకా నాకన్నా ముందే తెలుసుకున్నారు ఆ ప్రభుని. ఇలా మా కుటుంబంలో, మా కులంలో చాలా మంది దేవుడు నమ్ముకున్నారు. ఇప్పటికే నమ్ముకుంటున్నారు, అన్ని పెట్టి దేవుడు సూచిస్తున్నాను. ఆ కుటుంబం నాదో కుటుంబం. అయితే అక్క బాబుకి వచ్చారు. వచ్చిన తర్వాత మరలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆరోగ్యం బాగోకపోతే ఇంకా జామ్ వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండను, నాకు ఆరోగ్య తేడా వచ్చేస్తాను. అక్క బాబు ఇద్దరు పెట్టారు. ఇదేంట్రా బాబు, అక్కడ ఇల్లు చూస్తే అమ్మేసాం, మీకు ఎక్కడికి వచ్చేస్తారని నిర్ణయం చేసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళమని అనుకో, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే ఇల్లు లేదు, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కడ ఉంటారు. మరి నా బాబా నువ్వు వెళ్ళిపోయి, నేను ఒక మాట అన్నాను, నువ్వు వెళ్ళిన తర్వాత చచ్చిపోయినా నేను రానన్నాను. ఎందుకంటే మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా పెదనాన్న చచ్చిపోయారు, నా అన్నదమ్ములు చచ్చిపోయారు, నా స్నేహితులు చచ్చిపోయారు, నా బంధువులు చచ్చిపోయారు, ఎప్పుడు చచ్చిపోయి నేను రాలే. అంత హృదయం కట్టించేసుకుని గుండిపోయిన పట్టుదలగా నువ్వు చచ్చిపోయి నేను రాను బాబు, అలాగైనా ఉండిపోతాడు కదా అనుకున్నాను. నువ్వు చచ్చిపోయినా నేను రాను బాబు అంటే, నువ్వు అప్పారావు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతాను రా. ఎందుకంటే నేను నా పుట్టిన ఊర్లోని, నా సొంత ఊర్లో నువ్వు ఒకలాగా ఉంటుంది, ఎప్పుడు ఉంటే ఒకలాగా ఉంటుంది అన్నాడు. చిన్నప్పారావు నాకు ఫోన్ చేసి మాయా ఏంటి మా నాన్న వచ్చేస్తాడు, వచ్చి అక్కడ ఏంటి ఆడు ఇలాగే ఈ పరిస్థితి వచ్చి ఏం చేస్తాడు, మీరు ఇక్కడ మరి ఆడి ఇబ్బంది పడిపోతాడు కదా. ఇక్కడికి వస్తే అంటే మరి నేను ఏం చేసేదో ఆడికి చెప్పినాడు, ఆగట్లేదు. మరి నా పిల్లలతో నేను ఉంటాను, నా అమ్మలతోనే ఉంటాను, మా ఈదులోనే ఉంటాను. మరి జాబులు ఎక్కడ ఉండేటట్ట, మా ఈదులోనే ఉంటాను, మా కుటుంబాల్లోనే ఉంటాను, చచ్చిపోతే అందరూ చచ్చిపోతాను, నేను అక్కడే ఉంటానని అన్నాడు. మా పాప కోరిక అది. ఈవేళ దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు. తన కుటుంబాల దగ్గర, తన కుటుంబీల దగ్గర, తన పిల్లల దగ్గర, తన ఈదులోనే తాను పుట్టి పెరిగిన దగ్గరే ఆయన నిద్రించాడు. అందరూ దేవుళ్ళో నిద్రించాడు. దేవుడు నామస్కారం. అది మెయిన్. నిద్రించడం మా మావిని నిద్రించాడు. మా బావగారికి ఇంకా 3 అన్నదమ్ములు ఉన్నారు. మా ఆదిమావయ్య, కృష్ణమావయ్య, తర్వాత దొడ్డమావయ్య. వాళ్ళ 3 ముందే చనిపోయారు. కానీ వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు, మామూలుగా అందుకే చనిపోయారు. అలాగే మా నాన్నలందరూ అందరూ చనిపోయారు. ఇప్పుడు మా బావగారికి అంటే వాళ్ళ మామగారు అంటే మా నాన్న, అత్తగారంటే వాళ్ళందరూ ముందే చనిపోయారు. వాళ్ళు ప్రభులో నిద్రించారు అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రభులో నిద్రించాడు, సొంత ఊళ్ళో నిద్రించాడు, సొంత ప్లేస్లో నిద్రించాడు. అది కోరుకున్నట్టుగా జరిగింది. మనిషి ఎంత మంచివాడంటే చాలా యథార్థం. అసలు మొగ మాట ఉండదు, ఉన్నది ఏదైనా సూటిగా మాట్లాడేవాడు. చివరి వరకు కూడా కూతురైనా మా ఆవిడ, వాళ్ళ కూతురినైనా లేదా మా అక్కనైనా ఆ భోజనం విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ రాజీ పెట్టుబడతారు. వేడివేడిగా భోజనం చేయాలంటే సలగైపోయి దూరుకోడు. వస్త్రాల విషయంలో తెల్లని వస్త్రాలు ఎప్పుడు ధరించుకోవాలి, ఎప్పుడు నీట్గా, ఎప్పుడు డిగ్నేట్గా, నేను ఒక నాయుడిని అన్నట్టుగా ఆ టైప్లో చివరి వరకు ఆదాగానే వెతుకాడు. ఎన్నోసార్లు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడుకోగల, అప్పారావు నేను ప్రార్థన చేసుకుంటున్నాను రా, మనకి యేసుప్రభు ఉన్నట్టు చాలేరా, నువ్వేం పర్వాలేదు, నాకు ధైర్యంగా మాట్లాడేవాడు. పాస్టర్ దగ్గరికి వెళ్తాను, పాస్టర్ గారు చాలా మంచివారు, సంఘం కూడా చాలా మంచివారు. తర్వాత మన బంధువులు ఉన్నారు, ఏదైనా తేడా పడితే కృష్ణాయుడు ఉన్నాడు, వ్యాపారం ఉన్నాడు, లేదా దేవుడి మీద ఉన్నారు, ఏదైనా హాస్పిటల్ కావాలంటే ఎన్నోసార్లు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు. ఎప్పటికప్పుడే నాకు రిపోర్ట్ ఇస్తుండేవాడు. అక్క పక్క చెప్తే బావ పక్క చెప్పేవాడు. అంటే ఒక పక్క నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు, ఒక పక్క నాకు ఆత్మీయులు సంఘం ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ఉన్నాడు. నేను రక్షణ పడ్డాను కదా, యేసుప్రభుని తెలిసేసుకున్నాను కదా రాజమండ్రి వచ్చి. ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు కదా, పర్లోకి వెళ్ళిపోతాను కదా నేను కూడా.
అన్న నిరీక్షిత ఉండేవాడు ఇప్పుడు కూడా. అయినా 2-3 సార్లు చనిపోయి మళ్ళీ బతికేవాడు. నిన్న కూడా చనిపోయాడంటే అసలు నమ్మలే. ముందు రోజు సాయంత్రం నాతో మాట్లాడాడు. రాత్రి 3 టాబ్లెట్లు వేసేసుకున్నాను రా, ముందు ఆయాసం వచ్చింది ఇంకోటి వేసుకున్నాను, అయినా ఇంకా కొద్దిగా తగ్గలేదు, ఇంకా మధ్యరాత్రి ఇంకోటి వేసేసుకున్నాను, తెల్లవారు 4 గంటలకు ఇంకోటి వేసేసుకున్నాను, అప్పుడు తగ్గింది. ఉదయం వేసి ఆనందరావు డాక్టర్ గారి దగ్గరికి మా ఈశ్వరరావు వచ్చి తీసుకుని వెళ్ళాడు. తర్వాత అటు నుంచి పాస్టర్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు. కొంతసేపటికి అక్క చెప్పింది, అక్క చేతిలోనే స్ట్రోక్ వచ్చేసింది. ఆ మందు ఈ అమ్మ ఆశ పెట్టుకుంటాను అంటే ఇస్తుంటే కానీ తీసుకుంటుంటే పెట్టుకోలేకపోతుండట, ఇలా 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 అనుకొని ప్రక్కన ప్రాణం చేసింది. ఈ ఓనర్ గారు అప్పారావును మా అక్క నాకు ఫోన్ చేస్తే, మీరు అందరూ కంగారు పడకండి, ఎవరైనా డాక్టర్ గారు తీసుకొని చూపించండి, అక్కడ మన కృష్ణాడు నా దేవుడు ఎవరో ఉంటారు కదా, పాస్టర్ గారిని ఎవరు డాక్టర్ గారు చూపించారు, కన్ఫర్మ్ చేయండి, ఎంతమంది డాక్టర్ గారు తెలిసామని అనుకున్నాం, బ్రతికాడు కదా, ఇప్పుడు కూడా ఏదో ఒక కోమాలకు వెళ్ళిపోయాడు అని అన్నాను. లేదు అప్పుడు పాస్టర్ గారు డాక్టర్ గారిని ఎవరు తీసుకొచ్చారు, చూపించి మా వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ తజ్జిన బజ్జికి 1 గంట వేయని పట్టింది కన్ఫర్మేషన్ కోసం. అప్పుడు దేవుని స్తుతించాను. నేను ఒక ఆత్మని నేను దేవుని దగ్గర నడిపించగలిగాను. ఎవరో నా తండ్రితో సమానుడైన నా భావని నేను దేవుని దగ్గరికి పరలోకం నడిపించగలిగాను. అందుకు దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుని నామముతో దేవుని పిల్లలు అప్పారావు మంచోడు చెడ్డోడు తర్వాత ఇస్తాం, ఫైనాన్స్ అప్పారావు మంచోడు చెడ్డోడు తర్వాత ఇస్తాం, పిఎల్ఎస్ అప్పారావు మంచోడు చెడ్డోడు తర్వాత ఇస్తాం, జెండవలస అప్పారావు మంచోడు చెడ్డోడు తర్వాత ఇస్తాం, పావాడ అప్పారావు మంచోడు చెడ్డోడు తర్వాత ఇస్తాం. ఇక్కడ ఉన్న పేర్లు అవి. పావాడలో పుట్టాను కనుక నేను పావాడ అప్పారావు అంటాను, జెండవలసలో పెరిగాను కనుక జెండవలస అప్పారావు అనేవారు, జాబులో ఫైనాన్స్ వ్యాపారం చేశాను కనుక ఫైనాన్స్ అప్పారావు, పిఎల్ఎస్లో పనిచేశాను కనుక ఎన్ఎస్పెట్లో పిఎల్ఎస్ అప్పారావు అంటారు. ఇక్కడ ఉన్న పేర్లు అవి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేరుతో ఎవరు పిల్లలు, బైబిల్ టీచర్, పాస్టర్ గారు, దైవ జనుడు, దైవ సేవకుడు, ఒక రచయిత, క్రీస్తు దాసుడు. ఇప్పుడు నాకు ఉన్నట్టు పేరు. నేను ఆ స్థితిని తీసుకుని ప్రభు నన్ను నడిపించాడు. బావగారి విషయంలో ఈ విధంగా మరలా నా స్వజాన్ని చూడడానికి, నా బంధువుల దగ్గర రావడానికి, నా పిల్లలు ఇదే వీధిలో పుట్టారు, నా పిల్లలు ఇద్దరిని పెంచింది వీలే తల్లిదండ్రులుగా. ఇప్పుడు 2 వచ్చారు. అసలు మా భార్యకి నాకు దీన్ని వాళ్ళు పెంచడం. నేను అప్పుడే పీరియడ్స్లో పనిచేస్తున్నాను, నా రాత్రి పాలు తిరిగేవాడిని. 2 తల్లిదండ్రులుగా వాళ్ళే పెంచారు, 2 కడే పుట్టారు. ఈ విధంగా నా కుటుంబానికి ఎంతో దేవుడు మేలు చేశాడు. ఫస్ట్. రెండోది బావగారు నా కుటుంబానికి ఎంతో, నా జీవితానికి ఎంతో హెల్ప్, ఉపకారి. నా తండ్రి తర్వాత తండ్రికి చెప్పడానికి పదాలు లేదు. ఆ రీతిగా నిజంగా దేవుడి దగ్గర ఉన్న ఆత్మ నిన్న ఉదయం దేవుడి దగ్గర వెళ్ళిపోయింది. శరీరం కూడా భూస్థాపన చేయడానికి ఇక్కడ ఉన్న నా బంధువులు, ఆత్మీయులు మీరు అందరూ సహకరించారు. మీ అందరికీ వందనాలు, పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తాను. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు. నేను కార్యక్రమం మీరు సహాయం చేశారు. ఇంక ఈ రోజు ఇంకా భావతల కార్యక్రమం ఏం ఉండదు, ఎందుకంటే ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోయింది కనుక శరీరం భూస్థాపన చేస్తాం, అంతే, అంతవరకే చేస్తాం క్రైస్తవంలోనే. ఇక ఈ రోజు కార్యక్రమం ఏంటంటే భావం జ్ఞాపకం చేసుకోవడం, కుటుంబానికి ఆదరణ, వచ్చిన అందరూ కూడా కలిసి ఒక పండగ అంటారు దీన్ని బైబిల్లో. ఇది ఒక పండగ. ఎందుకంటే ఒక వ్యక్తి పరలోకి వెళ్తే దూతలంతా పండగ చేసుకుంటాయట. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ, బంధువులు అందరూ, స్నేహితులు, ఈదుల వాళ్ళు అందరూ కూడా పండగ చేసుకోమని బైబిల్లో రాశాడు. కృతజ్ఞత స్తుతి కూడా పెట్టుకోమన్నాడు. చచ్చిపోయాడు అనుకోకండి, స్వజాలతోకి వెళ్ళాడని చెప్పమంటాడు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున లేచిపోయి వచ్చాడు, వాడు లేచిపోతాడు. ముందు ఆయన లేస్తాడు, ఆ తర్వాత మనం లేస్తాం. ఇప్పుడు ముందు ఎవరు చనిపోయారు వాళ్ళే ముందు లేస్తారు. అప్పుడు వాళ్ళు మనం అక్కడ కలుసుకుంటాం, అందరు కలిసి పరలోకంలో ఉంటాం. అంటే మరలా నేను మా భావం చూస్తాను, మరలా మా అక్క కూడా భావం చూస్తుంది, మరలా నా కుటుంబీకులు, మా బంధువులు అందరూ కూడా భావం చూస్తాం. ఆత్మీయులు అందరూ కూడా, ప్రభువులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నిరీక్షణ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. దీనికోసమే నేను నా ఇంటి వారు వేసుకోవడం నమ్మకం. ఇది విషయం. నాకున్న సమయంలో నేను ఎక్స్ట్రా చెప్పేసి అనుకుంటున్నాను. పాస్టర్ నన్ను క్షమించాలి. ఇక దేవుడి చిత్తమైతే మరలా ఎప్పుడైనా దేవుడు నాకు ఆయుష్ ఆరోపిస్తే మరలా నా స్వజాల మందుకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఏదంతా నాకు చెప్తాను. దేవుడు కనపరుస్తాను. నన్ను బ్రతికిస్తుంది మాత్రం దేవుడు, నన్ను తీసుకెళ్ళింది దేవుడు, తీసుకొచ్చింది దేవుడు, ఇవాళ బ్రతికిస్తుంది దేవుడు, పోషిస్తుంది దేవుడు. అన్ని దేవుడి వల్లనే నా జీవితం, నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నాం. ఇది ఫైనల్ చెప్పబోయేది. కాబట్టి మీరు అందరూ దేవుడు నమ్ముకోండి నేను చెప్పట్లేదు, నేను ఎందుకు నా కుటుంబం ఎందుకు నమ్ముకున్నాం అన్నది చెప్పాను. ఎవరైనా ఆల్రెడీ నమ్ముకొని ఉంటే దేవుని స్తుతించాలి, సాక్ష్యాన్ని పెట్టి. ఇక నా బంధువులు ఎవరైనా నమ్ముకోవాలనుకుంటే ఏదైనా సమస్య వచ్చేటప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుని ప్రార్థన చేసుకోవడం తప్పేది. మా అందరూ కూడా మంచి వాళ్ళే, అందరూ దేవుడే ఇష్టం ఉండలేదు, నాలాగా వ్యతిరేకులు ఎవరు లేదు, అందరూ నాకన్నా మంచి వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచే నేను రౌడీగా, ఒక గోండాగా పెరిగాను, ఒక మూర్ఖుడిలో పెరిగాను కనుక నాలో అలాంటి భావాలు వచ్చేటప్పుడు నా బంధువులు, నా అన్నదమ్ములు అందరూ నాకన్నా మంచి వాళ్ళు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మరి సేవకులకు, మరి అందరూ కూడా ప్రత్యేక వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం. ఆయన నచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన సమయం దగ్గరికి అవుతుంది. 12 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అరగంట ఉంది మన ముగింపు టైం. 20 నిమిషాలు మన మధ్యలో పాస్టర్ గారు వాక్యం చెప్తారు. 10 నిమిషాలు ముగింపు. 12